అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి ఎగ్జామ్స్ అనేటువంటివి పద్ధతి ప్రకారం పెడుతున్నాం అనే విషయం మీకు అందరికీ తెలుసు. గత 4 సంవత్సరాలుగా పెడుతూనే ఉన్నాం. సో చాలా ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు రాస్తున్నారు కూడా. సో గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి జరుగుతున్నాయి, రాస్తున్నారు. సో ఇప్పటి వరకు దాదాపుగా 100కు పైగా పరీక్షలను మీరు ఎదుర్కోవటం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు నేను మీకు మరికొన్ని ఎగ్జామ్స్ని, వాటి యొక్క షెడ్యూల్ని, సిలబస్ని ఇవ్వడం కోసమే మీ ముందుకు రావటం జరిగింది. సార్ ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, చాలా ఒత్తిడికి గురవుతున్నాను సార్, మళ్ళీ ఈ సమయంలో ఎగ్జామ్స్ అంటే ఎలా సార్ అని మాత్రం దయచేసి అనకండి. ఎందుకంటే తప్పదు, పోటీ అలా ఉన్నది కాబట్టి మనం ప్రతి అణువుని టచ్ చేయాలి, ప్రతి అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. సో గతంలో మీకు చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చాను, జీకే మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా పద్ధతి ప్రకారం పరీక్షలు అనేటువంటివి మనం పెడతాం. సో చాలా ఎగ్జామ్స్ మీరు జీకే కరెంట్ అఫైర్స్ మీద రాశారు. ఓకే, దానికి అనుబంధంగా, దానికి యాడింగ్గా ఇప్పుడు మళ్ళీ కొన్ని జీకే ఎగ్జామ్స్, మరికొన్ని కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తారనమాట. ఇక్కడ 8 జీకే ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. ఒక్కొక్క టెస్ట్లో 50 ప్రశ్నలు ఉంటాయి. అలాగే 15 టాపిక్స్ అంటే కరెంట్ అఫైర్స్ మీద 15 పరీక్షలు నిర్వహిస్తాం. ఒక్కొక్క పరీక్షలో 30 ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 850 ప్రశ్నలుతో ఈ యొక్క మొత్తం పేపర్ అనేటువంటి సెట్ చేయడం జరిగింది. గత 4-5 రోజులుగా దీని మీద తీవ్రమైనగా వర్క్ చేయడం జరిగింది. మా స్టాఫ్ అంతా కూర్చొని ఇదంతా సెట్ చేశాను అనమాట. కరెక్ట్గా డిఎస్సి పేపర్ను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటిది మేము ప్రిపేర్ చేసాం. నా ఉద్దేశం ఏంటంటే, గతంలో మీరు చాలా ఎగ్జామ్స్ రాశారు, ఇప్పుడు రాస్తారంటే దాదాపుగా ఇప్పుడు ఇవ్వబోయేటువంటి 850 ప్రశ్నలు, అంతకుముందు మీరు రాసినటువంటి ఒక 700-800 ప్రశ్నలు, అంటే ఇవన్నీ కలుపుకుంటే కనీసం మనం పెట్టుకున్నటువంటి ప్రశ్నలోంచి ఒక 12 ప్రశ్నలైనా, ఒక 10 ప్రశ్నలైనా తగిలితే నా విద్యార్థులందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ప్రతి అణువుని, ప్రతి కార్నర్ని, ముఖ్యమైన అంశాలను టచ్ చేసుకుంటూ ఈ యొక్క పేపర్స్ అనేటువంటి సెట్ చేయడం జరిగింది. సో విద్యార్థులారా, ఎవ్వరూ కూడా వీటిని స్కిప్ చేయడానికి కానీ రాయకుండా వదిలేద్దామని మాత్రం అనుకోకండి. చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఒక 10 ప్రశ్నలైనా వీటి నుంచి వస్తాయనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో నేను ఈ యొక్క ప్రశ్నలు తయారు చేయించడం జరిగింది విద్యార్థులారా. ఓకేనా? కాబట్టి మీరు అందరూ వాటిని రాయండి. ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్స్ని రాయండి, అలాగే ఇవి కూడా రాయవలసిందిగా మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే మన యాప్లో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన కోర్స్ కూడా పెట్టాం, కరెంట్ అఫైర్స్ జీకే మీద. ఈ ఎగ్జామ్స్ మళ్ళీ అందులో ఉంటాయి. ఎవరికైనా, మిగతా గ్రూపుల వాళ్ళకి ఎవరికైనా కావలిస్తే ఈ ఎగ్జామ్స్ ఉన్నటువంటి ఇవి కూడా పర్చేస్ చేసుకోండి విద్యార్థులారా. అవి మీకు గతంలో ఉన్నటువంటి పేపర్లతో పాటు ఇవి కూడా వస్తాయి. అంటే దాదాపు గతంలోనే 2500 ప్రశ్నలు పైగా అందులో పొందుపరిచాం ఫోల్డర్లో. ఇప్పుడు మళ్ళీ 850 ప్రశ్నలు. కాబట్టి చాలా ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు మనకు డైరెక్ట్గా తగులుతాయి. కాబట్టి ఆ యొక్క కరెంట్ అఫైర్ జీకే కోర్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ కోర్స్ కనుక కొనుక్కోవాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లో కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో మా యొక్క యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి విద్యార్థులారా. 240 రూపీస్కే మేము ఆ యొక్క మొత్తం ప్రశ్నలన్నీ కూడా మీకు అందిస్తున్నాం. సరే, అది పక్కన పెడితే, సో మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు రాయవలసినటువంటి ఎగ్జామ్స్ సిలబస్ మీకు చెబుతాను, చూడండి. టెస్ట్ నెంబర్ ఇది. దీనికి మనం 5 టాపిక్స్ ఇచ్చుకున్నాం. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, అవార్డులు, క్రీడా సమాచారం, దేశాలు, రాజధానులు మరియు కరెన్సీలు, వస్తువులు కనుగొన్నవారు. అంటే మొదటి పరీక్ష మీరు రాయాలనుకున్నప్పుడు ఈ యొక్క యాప్లో మీరు సారీ మొదటి పరీక్ష పెట్టండి. అంటే ఫోల్డర్ మనం పెడతాం కదా, అలాగా జీకే ఎగ్జామ్ నెంబర్ 1, ఏపీడిఎస్సి జీకే ఎగ్జామ్ నెంబర్ 1 అంటే అది చూడగానే దాని టాపిక్స్ ఏంటనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. అలాగే ఏపీడిఎస్సి జీకే ఎగ్జామ్ 2, పుస్తకాల రచయితలు, క్రీడలు, వేదికలు, రాష్ట్రాలు, సమాచారం, సైన్స్ అధ్యయనాలు, ముఖ్యమైనటువంటి తేదీలని. ఇక్కడ 5 టాపిక్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ కూడా మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి డిఎస్సి పేపర్లని వడపోత పోసి ప్రతి కార్నర్, ఏ కార్నర్ వరకు ప్రశ్నలు వెళ్తున్నాయో పరిశోధన చేసిన తర్వాత ఈ యొక్క టాపిక్స్ అనేటువంటి డివైడ్ చేయడం జరిగింది. అలాగే జీకే ఎగ్జామ్ ఏపీడిఎస్సి జీకే ఎగ్జామ్ 3 చూసుకుంటే ఇందులో ఎబ్రివేషన్లు, కమిటీలు, కమిషన్లు, నినాదాలు, పితామహులు, వక్తలు, వ్యక్తులు మరియు బిరుదులు. సో ఈ టాపిక్స్ మీరు చదువుకోవాలి. అలాగే 4వది వన్యప్రాణులు,
అభయారణ్యాలు, 2 జాతీయ ఉద్యానవనాలు, 3 సాంప్రదాయ నృత్యాలు, వివిధ కళాకారులు, గిరిజన జాతులు, విటమినులు, వివిధ రకాల వ్యాధులు. ఇది 4వ జీకే టెస్ట్. ఇక ఏపీడిఎస్ 5వ జీకే టెస్ట్కి చూడండి. జ్ఞానేంద్రియాలు, పెద్ద, చిన్న, పొడవు, పొట్టి, మొదట, చివర. అంటే ప్రపంచంలో అతిపెద్దవి, అతి చిన్నవి, భారతదేశంలో అతిపెద్దవి, అతి చిన్నవి, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్దవి, అలాగనమాట మీరు. అలాగే పొడవైనవి, పొట్టైనవి, మొదట, చివర, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే వివిధ పరిశోధన కేంద్రాలు, విభిన్న విప్లవాలు, అలాగే యునెస్కో గుర్తించినటువంటి సాంస్కృతిక స్థలాలు, వీటి మీద ప్రశ్నలు అనేటువంటివి ఇక్కడ ఉంటాయి 5వ టెస్ట్లో. ఏపీడిఎస్సి 6వ టెస్ట్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, అలాగే గవర్నర్ జనరల్స్, జాతీయ చిహ్నాలు, నదీ తీరాన లేదా నది ఒడ్డున ఉన్నటువంటి నగరాలు, దేశాలు మరియు సరిహద్దులు. ఇక తర్వాత 7వది వివిధ మతాలు, బ్యాంకులు, రాష్ట్రపతి ప్రధానులు, దట్ మీన్స్ ఆ యొక్క అంశాలకు సంబంధించిన అంశాలు, అలాగే అంతరిక్షానికి సంబంధించిన అంశాలు, ప్రముఖ వ్యక్తులు, సమాధులు. ఇది జీకే ఎగ్జామ్కి సంబంధించినటువంటి 7 ఎగ్జామ్స్. 8వది ఆల్ టాపిక్స్ మీద గ్రాండ్ టెస్ట్. అంటే ఒక్కొక్క పరీక్షకు 50 ప్రశ్నలు ఉంటాయి విద్యార్థులారా. కాబట్టి శ్రద్ధగా ఈ టాపిక్స్ని చదవండి. ఏ బుక్స్ చదవాలో గతంలో చెప్పడం జరిగింది. హైటెక్ విజయ రహస్యం పుస్తకం తీసుకోండి, బాగుంటుంది. లేదా మీకు బాగా ఇంగ్లీష్ మీడియం టచ్ ఉంటే లూసెన్ అనేటువంటి పుస్తకం కూడా మీకు పనిచేస్తుంది, అది కూడా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం టచ్ ఉంటే, లేకపోతే ఆ బుక్ తీసుకోండి సరిపోతుంది. ఇలా మీరు ఇవన్నీ కూడా బాగా చదివి అప్పుడు పరీక్ష రాయండి. ఒకవేళ చదివే టైం లేదనుకోండి, ఏదో కొంత చదివైనా పరీక్ష మాత్రం అటెంప్ట్ చేసేయండి. నేను నమ్ముతున్నాను ఏంటంటే కనీసం ఒక 10 ప్రశ్నలైనా వీటి నుంచి వస్తాయని. చూద్దాం. ఇక తర్వాత కరెంట్ అఫైర్స్ మీద. సో దీని మీద 15 పరీక్షలు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. కరెంట్ అఫైర్స్ మీద ఏపీడిఎస్సి కరెంట్ అఫైర్స్ టెస్ట్ నెంబర్ 1 ఏంటంటే అవార్డులు. ఇంక అన్ని రకాల అవార్డులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మ్యాటర్స్ మీరు చదవాలి. ఇక తర్వాత 2వది ముఖ్యమైనటువంటి దినోత్సవాలు, వాటి యొక్క థీమ్స్. ఇది 2వ కరెంట్ అఫైర్స్. ముఖ్యమైన దినోత్సవాలు అంటే తేదీలు, ప్రాముఖ్యత అనేటువంటిది కరెంట్ అఫైర్స్లో చదువుతాం, జీకేలో చదువుతాం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో కూడా ఆ యొక్క తేదీకి, వాటి ప్రాముఖ్యతకు, వాటి ఒక్కొక్క దానికి ఒక థీమ్ ఉంటుంది అనమాట. ఆ సంవత్సరాన్ని ఏ ఉద్దేశంతో ఎలా ప్రకటించారు అనేటువంటిది ఉంటుంది, అది మనం పట్టుకోవాలి. అలాగే వార్తల్లోని వ్యక్తులు. ఏపీడిఎస్సి కరెంట్ అఫైర్స్ 4వ టెస్ట్ క్రీడా అంశాలు. అలాగే ఏపీడిఎస్సి 5 ఇండెక్స్లు, అంటే ఇది కమిటీలు, నివేదికలకు సంబంధించినటువంటి అంశం ఇది. అలాగే ఏపీడిఎస్సి 6వది అంతర్జాతీయ అంశాలు, 7వది జాతీయ అంశాలు, 8వ టెస్ట్కి ప్రదేశాలు, ప్రాధాన్యతలు. అంటే రీసెంట్గా అనమాట ఇది. ప్రదేశాలు, ప్రాధాన్యతలు అంటే మన జనరల్ నాలెడ్జ్లో ఉంటవి, కానీ ఇదేంటనమాట కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రదేశాలు. అలాగే ఆపరేషన్లు. కరెంట్ అఫైర్స్ అంటే చెప్పినా కదా మీకు, కనీసం ఒక 15 నెలల ముందు వరకు, ఎగ్జామ్ రాసే 15 రోజుల ముందు వరకు మనం చూడాలనేటువంటిది. సో అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన ఆపరేషన్లు ఏంటో చూసుకోవాలి. ఇక తర్వాత 10వది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఖచ్చితంగా దీని నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడు విద్యార్థులారా. అలాగే 11వది సైనిక విన్యాసాలు, 12వది సదస్సులు, 13వది అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రాధాన్యత. ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఇంకా జాతీయ సంస్థల గురించి, అంతర్జాతీయ సంస్థల గురించి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేయాలి. ఇక తర్వాత బడ్జెట్లు. దీన్ని కూడా మనం వదలలేదు. అంటే బడ్జెట్లకు సంబంధించి ప్రశ్నలు వస్తాయనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సరే వస్తాయా రావనేటువంటిది, కానీ మనం టచ్ చేయాలి ఖచ్చితంగా. సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని చూడాలా, అలాగే భారతదేశ బడ్జెట్ తాలూకు సమాచారం చూడాలి. అంటే ఏదో గ్రూప్ 1, గ్రూప్ 2 రేంజ్లో మనం పోవక్కర్లేదు, కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అలాగే పథకాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు, భారత ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు, ఈ 2 కూడా మీరు చూసుకోవాలి. అంటే ఇలాగా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క టాపిక్ అనమాట. 30 ప్రశ్నలు ఉంటాయి చక్కగా. ఆ టాపిక్ చదువుకోవటం, ఆ ఎగ్జామ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మరి కరెంట్ అఫైర్స్కి మనకి గతంలో చెప్పడం జరిగేది మీకు. షైన్ ఇండియా బుక్ తీసుకోండి, లేకపోతే ఇంకా చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి మనకి. షైన్ ఇండియా కావచ్చు, వివేక్ పబ్లికేషన్లో వచ్చినటువంటి పుస్తకం కావచ్చు, ఇలా ఏదో ఒకటి తీసుకోండి. ఏదో ఒకటి తీసుకుని ఈ బుక్స్ చదివి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ బిట్స్ని మన యొక్క యాప్లో మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే
మీకు అది బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు అనుకుంటారు, సార్ ఇప్పటికి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవే రాయలేకపోతున్నాం, మాకు సమయం సరిపోవట్లేదు, మరి ఇవి కూడా అంటే ఎలా సార్ అని. తప్పదు నాన్న, మీకోసమే నేను ఇవన్నీ కూడా శ్రమించి తయారు చేసి ఇస్తున్నాను విద్యార్థులకు. మీరు రాస్తున్నారు కాదనట్లేదు. బర్డెన్ ఎన్ని రోజులు పడతాం ఈ బర్డెన్? మహా అయితే ఒక్క నెల, ఇంకా అటు ఇటు అయితే 40 రోజులు, అంతే కదా. సో నేనైతే అంతవరకు నెల రోజులే అనుకుంటాను. నెల రోజులు ఈ యొక్క బర్డెన్ భరిద్దాం. నేను భరించట్లేదా, మీతో పాటు నేను కూడా బర్డెన్ భరిస్తాను. నా విద్యార్థులు ఎలా 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 అని అనుక్షణం ఆలోచిస్తూనే ఆ యొక్క ప్రెజర్ని తట్టుకుని నేను నిలబడుతున్నాను. సో నేనే నిలబడుతున్నాను, నా విద్యార్థులు కూడా నిలబడాలి. ఇవన్నీ కూడా రాయండి, ఏది వదలొద్దు అసలు. చదివారా, చదవలేదా, మార్కులు వస్తున్నాయా, రావట్లేదా, ఇది మనకు అనవసరం. అటెంప్ట్ చేసామా లేదా. మీరు అటెంప్ట్ చేసిన ఎగ్జామ్స్ నుంచి కనీసం బిట్ అక్కడ తగిలితే ఆ కిక్కే వేరే ఉంటుంది కదా. డైరెక్ట్గా మనకు ఆ బిట్ వస్తుందేమో. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ నుంచి 850 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ, వస్తుందేమో. గతంలో ఉన్నటువంటి అనేక ప్రశ్నలు జీకే కరెంట్ అఫైర్స్ మీద ఉన్నాయి కదా, వస్తాయేమో అనేటువంటి ఒక ఆశ నాది. సో విద్యార్థులారా, మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుతుంది ఏంటంటే, ఎగ్జామ్స్ అన్నీ రాయండి చక్కగా. ఇప్పుడు రాస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి అన్ని ఎగ్జామ్స్ రాయండి. ఓకే. ఈ టెస్ట్ మనకి ఏపీడిఎస్సి జీకే టెస్ట్ 1, జీకే టెస్ట్ 2 అలా ఉంటుంది. అలాగే ఏపీడిఎస్సి కరెంట్ అఫైర్ టెస్ట్ 1, కరెంట్ అఫైర్ టెస్ట్ 2 అని ఉంటుంది. ఓకేనా. ఇది పీడిఎఫ్ ఎలాగో మీకు గ్రూప్లో పెడతాను, చూసుకొని దీన్ని జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకుని ఎగ్జామ్స్ అని రాయండి. ఓకే. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.